బ్రిటిష్ పౌరులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఏంటో తెలుసా? ఒకనాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వతంత్రం కావాలని మనం పోరాడితే, ఇప్పుడు బ్రిటిష్ పాలకుల నుండి స్వతంత్రం కావాలని బ్రిటిష్ ప్రజలే పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కీర్ స్టార్మర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతన రేసిజం పేరుతో బ్రిటిష్ ఆడపిల్లల్ని, బ్రిటిష్కి సంబంధించినటువంటి ఆడవాళ్ళ జోలికి వెళ్ళి చిన్నపిల్లల జోలికి వెళ్ళినటువంటి ఇతర దేశాల నుండి అక్కడ స్థిరపడ్డటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, సిరియా ఇట్లాంటి దేశాల నుండి వచ్చినటువంటి ఇస్లామిక్ గ్రూప్స్ కిందన ఫామ్ అయిపోయి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేశారు, లేకపోతే దాడులు చేశారని చెప్పి హింసకు గురైన మగవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యమిస్తే వాళ్ళ మీద రేసిజం కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెట్టినటువంటి నేపథ్యంలో అలాంటి వాళ్ళని విడిపించాలన్నటువంటి ఉద్యమంలో దాదాపు 60,000 మంది ఏకదం పార్టిసిపేట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఎవరైతే ఈ మధ్యనే అరెస్ట్ అయినటువంటి టామీ రాబిన్సన్తో పాటుగా మిగతా ఎవరైతే దేశభక్తులు లేదా బ్రిటన్ భక్తులు ఎవరైతే ఉంటారో, బ్రిటన్ స్వేచ్ఛ కోరుకుంటున్నటువంటి వాళ్ళు, బ్రిటన్ రక్షణ కోరుకుంటున్నటువంటి వాళ్ళని రేసిజం కేసుల్లో పెడుతున్నటువంటి కారణంగా వాళ్ళని తక్షణం విడిచిపెట్టాలంటూ జైళ్ళ నుంచి విడిచిపెట్టాలన్నటువంటి ఉద్యమాలు. ఒకప్పుడు స్వతంత్ర భారతం కోసం అని చెప్పి పోరాడే సందర్భంలో భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెడితే అప్పుడు వాళ్ళని విడిచిపెట్టమని చెప్పి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు పోరాడినటువంటి సందర్భంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ తరహా బ్రిటిష్ వాళ్ళని విడిపించమని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది.